అందరికీ నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి చేతి వంట. ఈరోజు వీడియోలో గణేశునికి పెట్టే ప్రసాదం ప్రిపేర్ చేసేసానండి. నేను కుడుములు, ఉండ్రాళ్ళు, అలాగే అప్పాల కింద కొన్ని మోదకులు అలాగే ప్రిపేర్ చేశాను. ఎలా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో చూసేయండి. 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ రెసిపీ. మనకు పండగ రోజు హడావుడి లేకుండా మంచి టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసేయాలో చూడండి. ఇక్కడ నేను పొడి బియ్యం పిండితో ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే తడి బియ్యం పిండితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. టైం లేకుంటే ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. 1/2 కప్పు వరకు బెల్లం, 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చెనగపప్పును తీసుకొని 1 గంట పాటు నానబెట్టండి, సరిపోతుంది. అలాగే ఇలాచీ పౌడర్, కొద్దిగా నెయ్యి, కొద్దిగా కొబ్బరి పొడి పచ్చిది తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను పచ్చెనగపప్పుని 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకొని నానబెట్టాను. 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదండి. 1 కప్పు బియ్యం పిండికి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకొని 1 గంట పాటు నానబెట్టండి. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టేసుకొని కళాయి కొద్దిగా వేడైన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగించుకున్న తర్వాత ఇందులో కొబ్బరి పొడి వేసుకోండి. కొబ్బరి పొడి వేసి ఇది 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నానబెట్టిన పచ్చెనగపప్పుని వాటర్ మొత్తం వడగట్టుకొని వేసేసుకోండి. ఇలా వేసుకొని నెయ్యిలో ఒక 2-3 నిమిషాలు ఫ్రై అయితే చాలా బాగుంటుంది పప్పు టేస్ట్. 2-3 నిమిషాల వరకు ఇలా ఫ్రై చేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత పప్పు ఉడకడం కోసం 1 టీ గ్లాస్ వరకు వాటర్ వేయండి. త్వరగా ఉడికిపోతుందండి. ఒక 5 నిమిషాల్లో పప్పు అనేది ఉడికిపోతుంది, టైం పట్టదు. ఎందుకంటే గంట పాటు నానబెట్టాం కనుక తొందరగా ఉడికిపోతుంది. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. 5 నిమిషాలు అయితే సరిపోతుంది. ఒక గింజ పట్టుకొని చూడండి. ఇలా చూస్తే పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకోండి. మీరు స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే 3/4 కప్పు వరకు వేసుకోవచ్చు, లేదంటే 1/2 కప్పు సరిపోతుంది. కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని బెల్లం కరిగేంత వరకు కలిపేసుకోండి. బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లం కరిగిన తర్వాత ఇందులో బియ్యం పిండిని వేసేసుకోండి. ఇలా మొత్తం వేసుకొని మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకొని బాగా కలిపేసుకోండి. ఉండలేం లేకుండా చక్కగా మిక్స్ చేసుకోండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి పిండి గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన ఉంచండి. పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము ఉండ్రాళ్ళు, కుడుముల కింద ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మంచిగా కలిపేసుకొని మూత పెట్టి గోరువెచ్చగా అయ్యేదాకా మూత పెట్టి పక్కన ఉంచండి. మూత కంపల్సరీ పెట్టాలి, లేదంటే పిండి ఆరిపోతుంది. మూత పెట్టేసి గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన ఉంచుకోండి. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము మూత తీసి ఉండ్రాళ్ళ కింద ప్రిపేర్ చేసుకోవాలండి. ఉండ్రాళ్ళు ప్రిపేర్ చేసుకునే లోపు వాటర్ కూడా పొయ్యి మీద పెట్టుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచి వాటర్ మరిగించుకోండి. ఈలోపు మనము ఉండ్రాళ్ళని ప్రిపేర్ చేసుకుందాం. ఇలా పిండిని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకుంటే స్మూత్గా అయిపోతుంది పిండి. ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని ఉండ్రాళ్ళు, కొన్ని కుడుములు, కొన్ని అప్పాల కింద చేసుకోండి. దేవుడికి మనము 3, 5 అట్లా రకాలుగా పెడుతుంటాం కదా. ఈ పిండినే మనము ఒక 4 రకాలు చేసుకుందాం. మిగతాది వడపప్పు కానీ ఏదైనా పెట్టుకుంటే సరిపోతుంది. సింపుల్గా దేవుడికి ప్రసాదాలు ఇలా ప్రిపేర్ చేయండి. ఇలా చిల్లుల గిన్నెలో పెట్టినా పర్లేదు, ఇడ్లీ కుక్కర్లో పెట్టుకున్నా పర్లేదు. ఇక్కడ నేను చిల్లుల గిన్నె తీసుకొని ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్నవన్నీ పెట్టేసుకోండి. కొద్దిగా నెయ్యి రాసి పెట్టుకోండి. ఇది కుడుములు అండి. ఫస్ట్ చేసింది ఉండ్రాళ్ళు. ఇలా ప్రెస్ చేస్తే మనకి అచ్చు అనేది పడిపోతుంది. ఇలా ఒక అప్పాల కింద ప్రిపేర్ చేసుకోండి. నెయ్యి రాసుకుంటూ చేసామంటే స్మూత్గా వచ్చేస్తుంది. ఇలా పైకి కొద్దిగా షేప్ ఇచ్చామంటే మోదకులు అయిపోతాయి. అంతే, ఇన్ని రకాలని మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒక పిండిలోనే. ఇలా అన్నీ పెట్టేసుకొని ఆవిరికి పెట్టేసుకున్నామంటే ఒక 10 నిమిషాలు పెట్టండి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి 10 నిమిషాల వరకు ఆవిరితో ఉడికించండి. 10 నిమిషాల తర్వాత చక్కగా మనకి
మొదకలు అలాగే ఉండ్రాళ్ళు అప్పాలన్నీ ఉడికిపోయాయండి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు కదపకుండా అలానే ఉంచండి. ఒకేసారి తీసామంటే ఒకదానికి ఒకటి అంటుకుంటుంది. ఒక 10 నిమిషాల వరకు పక్కన ఉంచండి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి. 10 నిమిషాల తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టడమే అండి. సింపుల్గా టేస్ట్గా చాలా బాగుంటాయి. ఇలా ట్రై చేసి మళ్ళీ మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం స్వాతి చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.